టీడీపీ నేతలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నటువంటి ఘటన ఏమో తిరుపతిలో 2 నియోజకవర్గాలకి జరిగింది. పొంగనూరుది ఒకటిను, తంబళపల్లిది. ఎదుటి వాళ్ళ మీద దాడులు చేసిన ఘటనలు 2 నమోదైన అది సాక్షి రాసుకొచ్చింది. ఒకటి కడప నగరం 26వ వార్డు సచివాలయంలో కార్యక్రమం జరుగుతుంటే అక్కడ బిఎల్ఓ విధి నిర్వహణలో ఉన్న వార్డు వెల్ఫేర్ సెక్రటరీ మురళి దగ్గరికి టీడీపీ నాయకుడు చావలమూడి శివ అలియాస్ మాసాపేట శివ వెళ్ళి కేవలం ఫోటో అతికించిన ఒక ఖాళీ ఎన్యూమరేషన్ ఫారాన్ని దానికి ఒక ఆధార్ కార్డు మాత్రమే జత చేసి మురళికి ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆ ఫారాన్ని పూర్తిగా నింపేవమని, దీంతో పాటు మరో సహాయక పత్రాన్ని డాక్యుమెంట్ జత చేయాలని బిఎల్ఓ మురళి సూచించారు. దీంతో ఆగ్రహించిన మూసాపేట శివ మేము చెప్పిందే చేయాలంటూ అధికార మతంతో మురళితో వాగ్వాదానికి అంతటితో ఆకుండా విచక్షణ కోల్పోయి బిఎల్ఓ మురళి మీద చెంప మీద బలంగా కొట్టి కాలుతో తన కింద పడేశాడు. సచివాలయంలో అందరి ముందు ఈ దాడి జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే దాడికి సంబంధించిన పూర్తి వాస్తవాలు టీడీపీ నేత రౌడీజం బహిర్గతం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దాడి జరిగిన వెంటనే రంగంలోకి దీని కొందరు ఉన్నతాధికారులు, అడిషనల్ కమిషనర్, తహసీల్దార్ బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడితో రాజీ కుదిర్చేందుకు రాయబారాలు నడపడం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, కేసు పెడితే రేపు మీకే ఇబ్బందులు వస్తాయంటూ బాధితుని బెదిరిస్తూ ఒత్తిడి తెచ్చి కేసును నొక్కేసేందుకు తెర వెనక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సచివాలయ సంఘం మాత్రం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఒకటి. రెండోది, అనంతపురం జిల్లా కనేకల్ మండలం 43 ఊడేగోళం గ్రామంలో టీడీపీ నేత దంపతులు సోమవారం 70 ఏళ్ల వృద్ధుడు మోక ఆంజనేయుల మీద దాడి చేసి కొట్టారు. చెప్పుతో కొట్టి కాళ్ళతో తన్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆంజనేయులు పురుగు మందు దాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు గ్రామంలో కొద్ది రోజుల నుంచి తాగునీటి సరఫరా సక్రమంగా లేదు. మోక ఆంజనేయులు ఇంటికి సొంత కూడా అయింది. నీటి పన్ను బకాయి పడ్డతో గత నెలలో టీడీపీ నాయకుల ప్రమేయంతో అతడు పింఛన్ డబ్బు నుంచి 2,000 మినహాయించుకుని మిగిలిన 2,000 ఇచ్చారు. తాగునీటి సరఫరా సరిగా లేదని చెప్పేందుకు ఆంజనేయులు ఆదివారం రాత్రి టీడీపీ నేత మారుతి ప్రసాద్ ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో ఒక షాపు దగ్గర స్థానికులు అడగగా నీళ్లు సరిగ్గా రావడం లేదని మారుతి ప్రసాద్ చెప్పేందుకు వెళ్తున్నట్టు చెప్పాడు. మారుతి ప్రసాద్ ఇంట్లో లేడని వాళ్ళు చెప్పడంతో వెందిరిగి ఇంటికి వచ్చేశాడు. నీళ్లు రావడం లేదని ఆంజనేయులు తిట్టుకుంటూ వెళ్ళాడని కొందరు మారుతి ప్రసాద్కి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం మారుతి ప్రసాద్, లావణ్య దంపతులు కౌలుకు తీసుకున్న పొలంలో పనిచేసుకున్న ఆంజనేయుల మీద దాడి చేశారు. లావణ్య చెప్పుతో కొట్టగా మారుతి ప్రసాద్ కాళ్ళతో తీవ్రంగా దన్నాడు. సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఆంజనేయుల కుమార్తె అంజమ్మ, మనవడు గోవింద్ వచ్చి అడ్డుకున్నారు. మారుతి ప్రసాద్, లావణ్య వాళ్ళని కూడా దుర్భాషలాడారు. పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆంజనేయులు ఈ అవమానాన్ని తట్టుకోలేక పురుగు మంది తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. తన తండ్రిని ఎందుకు కొట్టారని మారుతి ప్రసాద్కి అండగా మరింత రెచ్చిపోయి దూషించాడని ఆంజనేయులు కుమారులు భీమన్న, వన్నూరు స్వామి, కుమార్తెల లేతమ్మ, అంజనమ్మ, భూలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నా జైలుకు వస్తే ఏం చేస్తానో తెలియదు. నీళ్ళ గురించి నన్నే ప్రశ్నలంచాలనుకుంటారా? కేసు పెడతారని పోలీసులతోనే కొట్టిస్తా. అధికారం మాదే. బళ్ళార్లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే కత్తులు కొడవలతో చంపేస్తారంటూ బెదిరించాడని చెప్పారు.